నా ఇంట్లో పూజ కాదు. ఇది ఏమాత్రం అధికారులు కూడా ఈ కార్యక్రమానికి సరే వాళ్ళు ఒత్తిడి గురైండొచ్చు, ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళు కాదంటే మా పరిస్థితి వాళ్ళు భయపడి ఉండొచ్చు కాక. కానీ ఇది ఈ విధమైనటువంటి ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది ఏ విధంగా కూడా డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఇప్పుడు వాళ్ళు మస్తు డెవలప్మెంట్ ప్రోగ్రాములు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు చేస్తారు. నాకు సమాచారం కూడా ఇయ్యరు, నన్ను పిలువ కూడా పిలవరు. వాళ్ళంతకు వాళ్ళే రాత్రి ఫోన్ చేస్తారు, పొద్దున ఉంది రాండి అంటారు. అంటే ఈడ ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళు వస్తారు. నేను ఎంపీగా ఉండి నేను అక్కడ ఆ ఊర్లోకి వెళ్ళి ఈ ఊర్లోకి రావాలంటే నాకు వేరే దగ్గర ప్రోగ్రామ్ ఇచ్చినట్టు రావాలి. నాకు అన్ని చోట్లకు పోవాలని ఉంటది, అన్ని ఊర్లకు పోవాలని ఉంటది, నాకు అందరినీ కలవాలని ఉంటది. ప్రోగ్రాంలు ఉన్నప్పుడే ప్రజలను కలుసుకునేది, ఆ సమస్యలు తెలిసేది. నాకు అందరి దగ్గర పోవాలా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆ ఊర్లకు పోవాలా. ఆ ఊర్లకు పోనీకి అవకాశం, ఒక ప్రోగ్రామ్ అక్కడ ఇనాగరేషన్ చేస్తున్నా, శంకుస్థాపన చేస్తున్నా, అక్కడ మా ప్రజలను కలుసుకోవడానికి సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం. ఆ అవకాశం కూడా ఉండకుండా వాళ్ళు రాత్రులే ప్రోగ్రాం పెట్టేస్తారు, పొద్దున ఇనాగరేషన్ చేస్తారు, దాన్ని పూజలు చేసేస్తారు. ఈ సంవత్సరంలో వచ్చి చేసింది ఏం లేదు, కట్టింది ఏం లేదు, ఇక శాంక్షన్ చేయించుకునే ఏం లేవు. అన్న ఉన్నవాటికే పూజలు చేయించుకుంటా, ఉన్నవాటికే చేసుకుంటా, వాళ్ళలో ఘనకార్యం చేసినట్లు. ఈరోజు ప్రభుత్వాలు అనేటివి ఇది పర్మనెంట్ గా ఒక ప్రభుత్వం ఉన్నా, ఈ ప్రభుత్వం పోయినా, ఇంకో ప్రభుత్వం వచ్చినా కంటిన్యూస్ గా అభివృద్ధి అనేది అది ముందు కొనసాగుతూ ఉంటది. ఆ అభివృద్ధిని కొనసాగించినటువంటి దీంట్లో ఒకరు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, గ్రామ సర్పంచులైనా, ఎంపీపీలున్నా, జెడ్పీటీసీలున్నా, మున్సిపల్ చైర్మన్లున్నా, ప్రజలు ఎవరు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులంతా కలిసి పనిచేసినప్పుడే ఆ ఊర్లు బాగైతాయి, ఆ మున్సిపాలిటీలు బాగైతాయి, ఆ తాలూకాలు బాగైతాయి. అంతేగాని ఎలక్షన్లప్పుడు చూసుకున్నా లేదన్నా ఉంటే ఎవరు వాళ్ళకి గెలవనిక ప్రయత్నాలు. కానీ మిగతా టైంలో అభివృద్ధి లక్ష్యంగా మనం అందరం కూడా పనిచేసినటువంటి అవసరం ఉంది.